వెల్కమ్ టు రాధికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో మునక్కాడ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. కుక్కర్లో ఈజీగా రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా కుక్కర్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 ఆనియన్లు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియను సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, మునక్కాడ ముక్కలను వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మునక్కాడ ముక్కలు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈలోపు మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము. దానికి మిక్సీ జార్ తీసుకొని 5 లవంగాలు, 2 ఇంచు చెక్క, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్. మీకు కోకోనట్ ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి. కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మునక్కాడ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా వేగనివ్వాలి. మసాలా పేస్ట్ ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. అలాగే చికెన్ ముక్కలు కూడా వేసి స్లోగా కలుపుకోండి, లేదంటే మునక్కాడ ముక్కలు విరిగిపోతాయి. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి, మునక్కాడ ముక్కలు విరిగిపోతాయి. మీ టేస్ట్కి అనుగుణంగా ఉప్పుని వేసుకోండి. కొంచెం వాటర్ వేసి 1/2 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ తీసుకోవాలండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మునక్కాడ చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఇంకా మీరు వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.